హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. తెలుగులో 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన ఇంపార్టెంట్ ముఖ్యాంశాలన్నీ కూడా నేను ఒక అరగంట పాటు అనాలిసిస్ చేస్తాను. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఇంకో 4-5 వీడియోస్ చూడండి. చూసి కంటెంట్ బాగుంది, ఇతనిలో సబ్జెక్ట్ ఉంది, పనికి వస్తుంది ఈ ఛానల్లో అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ మీ కాంటాక్ట్లో ఉన్న చాలామందికి రిఫర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇక డైరెక్ట్ వెళ్ళిపోతే ఫస్ట్ స్పోర్ట్స్ న్యూస్ చూసుకుంటే, ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్లో ఇండియా గెలిచింది. 336 పరుగుల భారీ తేడాతో గెలిచింది. విదేశాల్లో మన టీం గెలిచిన అత్యధిక పరుగుల తేడా ఇదే. 608 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 271కే ఆల్అవుట్ అయింది. నిజానికి నిన్న చివరి రోజు మ్యాచ్ ఆరంభంలో వర్షం పడింది. ఇంకా వర్షం కాపాడేస్తుందేమో ఇంగ్లాండ్ని, ఈ టెస్ట్ డ్రా అవుతుందేమో అని మన ఇండియన్స్ చాలామంది భయపడ్డారు. కాకపోతే వర్షం ఒక 45 నిమిషాల తర్వాత తెరిపించేసింది. దాంతో మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ నెమ్మదిగా వికెట్లు కోల్పోతూ వచ్చిందనమాట. అది తర్వాత మచ్చ తొలగుతోంది అని మన్యంలో తగ్గిన గంజాయి సాగంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చింతపల్లి, పాడేరు, అరకు, నర్సీపట్నం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 11,000 ఎకరాల్లో గంజాయి సాగు జరిగేదంటండి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 1 ఇయర్లో ఆ గంజాయి సాగు దాదాపుగా 95% నిర్మూలించేశారు. ఇంకా అక్కడక్కడ మరీ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో తెలియని చోట్ల ఉంటే ఉండాలి తప్ప మ్యాక్సిమం లేనట్టే అని ఈనాడులో ఒక వార్త రాశారు. ఏడాది క్రితం వరకు మేము ఎప్పుడు గంజాయి పట్టుకున్నా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవి. పట్టుబడిన వారిని ప్రశ్నిస్తే విశాఖ మన్యం నుంచి తీసుకొచ్చామని చెప్పేవాళ్ళు. అప్పట్లో ఈ విషయాన్ని పదే ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండేది కాదు. కొన్ని నెలలుగా మాత్రం ఏపీ నుంచి మా రాష్ట్రానికి గంజాయి రావడం ఆగిపోయింది. పట్టుబడుతున్న వారిని విచారిస్తుంటే ఒడిశా నుంచి తీసుకొచ్చామని చెబుతున్నారు. ఇటీవల జరిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమావేశంలో తమిళనాడు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పిన అభిప్రాయం ఇది. ఈ అభిప్రాయం చాలు, ఈ మాట చాలు ఆంధ్రప్రదేశ్లో ఎంత మేరకు కంట్రోల్ అయింది అని. అయితే గంజాయి సాగు తగ్గింది అంటే మూలాల్లోకి వెళ్ళి చికిత్స చేశారు. స్టిల్ ఇప్పటికీ గంజాయి బ్యాచ్లు కొన్ని చోట్ల ఆగలేదు. ఇప్పుడు ఒక 20 రోజుల కిందట మనం భీమవరంలో ఒక వీడియో చూసాం. నారాయణ కాలేజీలో బస్సులో వెళ్తున్న ఒక కుర్రాన్ని కిందన్న ఒక 4-5 కుర్రాళ్ళు అతన్ని ఈవిటి ఇచ్చేసి అతన్ని డిస్టర్బ్ చేసి అతన్ని ఏదో అన్నారు. దాంతో ఆ కుర్రాడు కిందకు వస్తే వాడిని కొట్టపోయారు. గంజాయి బ్యాచే అలా ప్రవర్తిస్తారు. సో ఇప్పటికీ కూడా గోదావరి జిల్లాలో కానీ చాలా ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో చాలా ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ ఉన్నారు స్టిల్ ఇప్పటికీ. ఏలూరులో కూడా కొన్ని చోట్ల, లంకపేటలోని ఏటుగడ్డ దగ్గర కావచ్చు, అండ్ కొత్తపేట ఏరియాలో కావచ్చు, ఒంగోలులో కూడా కొన్ని చోట్ల, విజయవాడలో కొన్ని చోట్ల, ఇలా అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో గంజాయి బ్యాచ్ రాత్రి 9 దాటితే డిస్టర్బ్ చేస్తున్నారు స్టిల్ ఇప్పటికీ. అయితే గంజాయి సాగు తగ్గింది కాబట్టి మరి వాళ్ళకి ఎలా వస్తుంది, ఎలా సప్లై అవుతుంది అనేది కూడా పోలీసులు ఒకసారి కనిపెడితే బాగుంటుంది. సో అది ఈనాడులో ఇంకా గంజాయి సాగు లేనట్టే అని రాశారు. ఇక జనవరిలో మరో 70 అన్నా క్యాంటీన్లు. అసెంబ్లీ స్థానానికి 1 చొప్పున ప్రారంభించేందుకు సన్నాహాలు. ఇప్పటికే పట్టణ నియోజకవర్గాల్లో నిర్వహణ. అన్నా క్యాంటీన్లు మరో 70 ప్రారంభించబోతున్నారంటండి జనవరి నెలలో. ఇక 100తో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్. గ్రామ వార్డు సచివాలయాల్లో త్వరలో ప్రారంభం. గ్రామ వార్డు సచివాలయాల్లో నామమాత్ర ఫీజుతో వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య రిజిస్ట్రేషన్లు అంటే గిఫ్ట్ సెటిల్మెంట్లా కాదు, సక్సెషన్ రిజిస్ట్రేషన్లు అంట త్వరలో జరగబోతున్నాయంట. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే 100 రూపాయలు, ఆ పైన ఉంటే 1000 రూపాయల ఫీజును స్టాంప్ డ్యూటీ కింద తీసుకోనున్నారు. ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటిని మాత్రమే గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారంట. బాగుందండి. ఓన్లీ ఆ ఆస్తులు మాత్రమే గ్రామ వార్డు సచివాలయాల్లో చేస్తారు, మిగిలినవన్నీ రిజిస్ట్రేషన్ ఆఫీసులు. ఇక సేఫ్ జోన్ కోసం చూసుకోవద్దు, పెద్ద లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించాలి. అంతరిక్షం, రక్షణ, సాంకేతిక రంగాల్లో గణనీయ పురోగతి. వాటిలో అవకాశాల కోసం ఐఐటీల్లోనే చదవక్కర్లేదు. మంచి మాట చెప్పారండి. సేఫ్ జోన్ కోసం చూసుకోవద్దు, రిస్క్ చేస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు మనకి 18 ఏళ్ళు నిండిన తర్వాత నుంచి రిస్క్ చేస్తూనే ఉండాలి. పైకి మెట్లు ఎక్కడానికి కష్టపడుతూనే ఉండాలి. దొరికిన అవకాశాన్ని వాడుకుంటూనే ఉండాలి. పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని వారు పైకి ఎదిగే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే ధైర్యం ఇవ్వాలని
బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యం అన్నారు. చేతిలో తగినంత డబ్బు లేకపోయినా విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో దేశం దాటి వెళ్లేందుకు చూపిన తెగువ ఆయనను ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగేలా చేసింది. ఓ ఉద్యోగం మొదలైన ఆయన ప్రస్థానం వేల మందికి ఉపాధి చూపించే స్థాయికి తీసుకువెళ్ళింది. కరెక్ట్ మాటలు చెప్పారు ఆయన. సేఫ్ జోన్ చూసుకోకూడదు, రిస్క్ చేయాలి. మన పిల్లలకు మనం ఆస్తులు ఇచ్చే కంటే మంచి దారి చూపించడం మంచిది. కొత్త పార్టీని ప్రకటించిన మస్క్ అమెరికన్లకు స్వేచ్ఛ కల్పిస్తానని వెల్లడి. అధ్యక్షుడయ్యే వీలు లేని ఎలాన్. విదేశాల్లో అసలు అధ్యక్షుడు ఏంటండి, ఆయనకు ఓట్లు వస్తే ఎక్కువ. ఏదో డబ్బు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఏం చేసుకోలేక తెలియక పార్టీ పెట్టాడు ఆయన, ట్రంప్ను బెదిరిద్దామని. అదంతా ఉడకదలే. కానీ పోనీ ఇండియాలో లాగా అమెరికాలో ఏమైనా కుల మత అవినీతి బీభత్సంగా ఉంటుందా? పొలిటికల్ అవినీతి ఉండదు కాబట్టి అక్కడ చెల్లవు. ఇదిగో ఈయన మా కులస్తుడు కాబట్టి ఒక 4 ఓట్లు వేద్దాం, ఇదిగో ఈయన మా మతస్థుడు కాబట్టి 4 ఓట్లు వేద్దామని అమెరికాలో ఉండదు. కాబట్టి ఆయన ఏదో డబ్బు మతంతో పెట్టాడు, ట్రంప్ను బెదిరిద్దామని. ఇక స్టెల్త్ విమానాలు దొరికిపోతాయి. భారత తొలి ఫొటానిక్ రాడార్ సిద్ధం. రక్షణ పరిజ్ఞానంలో భారత్ కీలక మైలురాయిని సాధించింది. శత్రువుల గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా విస్పష్టంగా పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని సమకూర్చుకుంది. తొలిసారిగా ఫొటానిక్ రాడార్ను రూపొందించింది. తద్వారా అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. రాడార్లను ఏమార్చే స్టెల్త్ యుద్ధ విమానాలను ఇది ఇట్టే పసిగడుతుంది. శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ తంత్రాలకు ఇది లొంగదు. బెంగళూరులో డిఆర్డీఓకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ దీన్ని అభివృద్ధి చేసిందంటండి. సో యుద్ధ విమానాలు వచ్చినా సరే దొరికిపోతాయంట. సైలెంట్గా స్టెల్త్ విమానాలు వచ్చినా సరే దీనికి దొరికిపోతాయి. రాడార్ను రూపొందించింది. జామర్లు ఏమైనా ఆన్ చేసినా సరే దొరికిపోతాయని ఒక ఇచ్చారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సైనిక రాడార్ వ్యవస్థలను 1940లో అభివృద్ధి చేశారు. అవి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల సాయంతో నింగిలోని లక్ష్యాలను గుర్తించడంతో పాటు ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత వేగంతో పయనిస్తాయని వాటి వివరాలు సేకరిస్తాయి. సో ఇది కాస్త భిన్నం అన్నమాట. తర్వాత పురమిత్ర యాప్ అనేది ఉంది అని ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉండదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 99% మందికి తెలిసి ఉండదు. కానీ పురమిత్ర అనే ఒక మొబైల్ యాప్ ఉంది. పురమిత్ర అంటే పురపాలక శాఖ, అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్ చేశారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు. ఎప్పుడో 2015-16 ఆ టైంలోనే డెవలప్ చేశారు. వైసీపీ ఉన్నప్పుడు ఆ యాప్ని పెద్దగా యాక్టివ్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు యాక్టివేట్ చేశారు. మీరు మీ ఏరియాలో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం అర్బన్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీరు ఏదైనా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే, మీ ఏరియాలో చెత్త తీసుకెళ్ళట్లేదని కానీ, మీ ఏరియాలో కుక్కలు బెడద కానీ, మీ ఏరియాలో మున్సిపాలిటీకి సంబంధించి ఇంకే సమస్య ఉన్నా సరే, డ్రైన్లు క్లీన్ లేకపోయినా, దుర్వాసన వస్తున్నా, అందులో సమస్య రిజిస్టర్ చేస్తే 24 అవర్స్లో మీకు సమస్యను పరిష్కరిస్తారు. లేకపోతే మీరు దాన్ని ఫిర్యాదు చేయొచ్చు. దాన్నే అక్నాలజ్మెంట్గా తీసుకొని ఫైట్ చేయొచ్చు కూడా. సో ఇది యాప్ అర్బన్ ఏరియాస్లో బాగుంటుందండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో ప్రస్తుతానికి రోజుకి 50 నుంచి 70 వరకు సమస్యలు అధికారుల దృష్టికి వస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలులో స్థానికులు బాగా స్పందిస్తున్నారు. ఈ సమస్యలను అధికారులు ఎన్ని గంటలు, ఎన్ని రోజుల వ్యవధిలో పరిష్కరించాలో పురపాలక శాఖ కమిషనర్లకు నిర్దేశించింది. అప్పటికి పరిష్కరించకపోతే సంబంధిత అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు బాధ్యులను చేస్తున్నారంట. అంటే చిన్నవి అయితే పరిష్కరిస్తారు. చెత్త ఎట్టట్లేదని, డ్రైన్లు క్లీనింగ్ లేవని అవైతే పరిష్కరిస్తారు. మరి పెద్ద మా ఏరియాకు రోడ్ లేదు, రోడ్డు వేయండి, అట్లాంటివి అయితే కొంచెం టైం పడుతుంది అన్నమాట. జలాశయానికి ప్రమాదం ఏమీ లేదు. శ్రీశైలం ప్లంజ్ పూల్లో గొయ్యితో విద్యుత్ కేంద్రాలకు పునాదులకు ముప్పు. ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు. శ్రీశైలం జలాశయానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆయన చెప్పారు. తర్వాత రైతులు గోడు వింటే మేలు నాకు ఈ ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు అని ఆ వార్త చదివినప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, ఆయన జలవనరుల శాఖ సలహాదారు కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టుని సందర్శించి శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి ఏంటని చెప్పగలిగారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సలహాదారులు ఎలా ఉన్నారు తెలుసా? ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. గత ప్రభుత్వ హయాంలో 50కి పైగా సలహాదారులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ సలహాలు ఇవ్వరు, ఏ ఒక్కరూ ఇలా క్షేత్రస్థాయి పర్యటన చేయరు. ఓన్లీ టీడీపీని తిట్టడానికి మాత్రమే పనికొచ్చారు ఆ సలహాదారులు. మళ్ళీ వైసీపీ వాళ్ళు బాధపడతారేమో అది గుర్తు చేయాలి. ఆ 5 ఏళ్ల పాపాలు నెక్స్ట్ 25 ఏళ్ళైనా నేను గుర్తు చేస్తూనే ఉంటాను.
రైతులు గోడు వింటే మేలు, అభ్యంతరకర భూముల్లో వచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లతో ఇక్కట్లు, రిజిస్ట్రేషన్లు కాక కాళ్ళరిగేలా తిరుగుతున్న రైతులు, కూటమి ప్రభుత్వం చొరవ చూపితేనే పరిష్కారం. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన అభ్యంతరకరమైన రిజిస్ట్రేషన్కి అవకాశం లేని చోట్ల రిటర్నబుల్ ఫ్లాట్లు పొందిన రైతుల కష్టాలు తీరడం లేదు. అటు రిజిస్ట్రేషన్కి అవకాశం లేక, ఇటు అవసరానికి అమ్ముకునే పరిస్థితి లేక అవస్థలు పడుతున్నారు. జీవనాధారమైన తమ భూములను రాజధాని కోసం త్యాగం చేసిన వారు తమ ఫ్లాట్లను మార్చాలని సిఆర్డీఏ అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. ఈ సమస్యను వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 5 ఏళ్లు గాలికి వదిలేసింది. ఫలితంగా రైతులకు అత్యవసర సమయాల్లో అక్కరకు వస్తాయనుకున్న ప్లాట్లు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు అని ఈ 34,000 ఎకరాలకు పైగా సేకరించారు కదా 28,000 రైతుల దగ్గర నుంచి. అందులో కొంతమందికి ఫ్లాట్లు ఇచ్చారు డెవలప్ చేసి. ఆ ఫ్లాట్లలో కొన్ని రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండట్లేదని ఒక మంచి వార్త రాశారు. ఆగస్టు 27 నుంచి వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలంట. కాణిపాక వరసిద్ధి వినాయకుడు బ్రహ్మోత్సవాలు ఆగస్టు 27వ తేదీ నుంచి జరగబోతున్నాయంటండి. తర్వాత రాజు వేగేశ్న ఫౌండేషన్ సంచాలకుడు ఆనందరాజు కన్నమూత 3 అంతస్తులు నయా పార్కింగ్ సముదాయం, ఒకేసారి 500 కార్లు 2,000 బైకులకు చోటు, యనమల కుదురులో ఓ భక్తుడి దాతృత్వం. విజయవాడ శివార్లోని తొలి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం సిద్ధమైంది. యనమల కుదురులో దేవాదాయ శాఖకు చెందిన రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద దాత సహకారంతో ఓ అధునాతన సముదాయం నిర్మించారు. ఒకేసారి 500 కార్లు 2,000 ద్విచక్ర వాహనాలు నిలిపేలా ఎకరా స్థలంలో 30 కోట్లతో 3 అంతస్తుల్లో కట్టారు. మునిగిరి కొండపై వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ ఏటేటా పెరుగుతోంది. వచ్చే 5 దశాబ్దాల పార్కింగ్ అవసరాలకు తగ్గట్టుగా మల్టీ లెవెల్ భవనం నిర్మించారంటండి. బాగుందండి. దాత సంగా నరసింహారావు గారు దాన్ని నిర్మించారంట. మంచి విషయం. తర్వాత ప్రతి నియోజకవర్గంలో బీసీ భవనం నిర్మిస్తాం. బీసీల ఆత్మగౌరవ సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్. ఓకే, నమ్మండి, నమ్ముతూనే ఉండండి, అంతే తప్ప నిజమవుద్దని అనుకోవద్దు. ఇక అల్లర్లు సృష్టించేందుకు వైకాపా నేతలు కుట్ర. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ బాలుడి చికిత్సకు దాతల ఆర్థిక సాయం ఒక్కరోజే 1.60 లక్షలు అందించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన బాలుడు పోతల విజయ్ కొన్నేళ్లుగా తీవ్ర కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా ఆ చిన్నారి దయనీయ పరిస్థితిపై ఆదివారం ఈనాడులో ప్రచురితమైన కథనానికి మానవతామూర్తులు స్పందించారంట. 1,60,000 ఇచ్చారు. అదేంటి సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలిగా. అక్కడ ఎంజీఆర్ గారు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఆయన స్పందించి సీఎంఆర్ఎఫ్ ఎంతో కొంత ఇప్పించవచ్చుగా. ఇటువంటి వాళ్ళకే కదా సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలి. పాతపట్నం ఎమ్మెల్యే గారు చూడండి, మీ నియోజకవర్గంలోనే ఇప్పటికే 3.08 లక్షల టన్నుల మామిడి సేకరణ. కర్ణాటకతో పోలిస్తే ఇక్కడే మెరుగైన విధానం. ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు. జగన్కు తోతాపురి అంటే ఏంటో తెలుసా? దండయాత్రగా వెళ్తే సమస్యలు తెలుస్తాయా? మంత్రి సత్యకుమార్ నిలదీత. మాకు అవన్నీ తెలియక్కర్లా. వెళ్ళామా, బల ప్రదర్శన చేసామా, 4 తిట్టామా, వచ్చామా, అంతే. అవన్నీ మాకు అవసరం లేదు. అవసరమైతే తొడలు కొడతాం, బెదిరిస్తాం. భద్రతా మండలిని సంస్కరించాల్సిందే. బ్రిక్స్ వేదికగా ప్రధాని మోదీ పిలుపు. బ్రెజిల్లో ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు. కాజేస్తుంటే కాపాడేవారు. శ్రీకాకుళం జిల్లాలో భూముల కబ్జాకి తెగబడిన వైకాపా నాయకులు అన్నదాతలపై దౌర్జన్యానికి దిగినమైన ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా దానిలో వాటాలు తీసుకుంటున్నారండి. వైసీపీ వాళ్ళు భూ కబ్జాలు చేశారు, ఓకే, వాళ్ళ దగ్గర నుంచి టీడీపీ వాళ్ళు వాటాలు తీసుకొని వదిలేస్తున్నారు. అది అక్కడ జరుగుతుంది. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో జరుగుతున్నది అదే. తట్టుకోలేక భార్యతో కలిసి ఓ రైతు ఫిర్యాదులను పట్టించుకొని అధికారులు ఎందుకు పట్టించుకోరు? వీళ్ళు కొంత హెల్ప్ చేస్తున్నారు. కొన్ని తరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూమిపై వైకాపా నాయకులు కన్నేశారు. ఎలాగైనా సరే ఆక్రమించాలని పథకం వేశారు. వెబ్లాండ్లో ఇష్టానుసారం మార్పులు చేసి రైతుల కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టారు. వీరు వేధింపులకు తట్టుకోలేక ఓ రైతు తన భార్య సహా యత్నం చేశారు. ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు లేకపోవడం చర్చనీయాంశమైంది. టీడీపీ వాళ్ళు వాటాలు తీసుకొని వదిలేస్తున్నారు. ఇంకా అంతకుమించి దీనిలో జరిగేదేమీ లేదు, జరిగేదేమీ ఉండదు. వైసీపీ వాళ్ళు 100 రూపాయలు తింటే వాళ్ళ దగ్గర వీళ్ళు ఒక 30 రూపాయలు 40 రూపాయలు తీసుకొని ఫేవర్ చేస్తున్నారనమాట. అన్ని చోట్ల ఏ జరుగుతున్నాయి. భోగాపురం చుట్టూ భారీ ప్రాజెక్టులు, పర్యాటక పారిశ్రామిక అభివృద్ధికి పోతాం. మారనున్న విమానాశ్రయ పరిసర రూపురేఖలు. భోగాపురం విమానాశ్రయం మరో ఏడాదిలో రెడీ అవుతుంది. దానికి తగ్గట్టే ఆ చుట్టుపక్కల కూడా కొన్ని ప్రాజెక్టులు కడుతున్నారంటండి. తర్వాత జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై ట్రోలింగ్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదు. ఏపీ బార్ కౌన్సిల్. ఇది ఎప్పుడో 7-6 ఏళ్ల కిందటే మొదలైంది న్యాయమూర్తులను టార్గెట్ చేయడం. ఇక ఇటీవల నిశ్చితార్థం, అంతలోనే విషాదం. ప్రమాదవశాత్తు తుపాకీ పేలి జవాన్ మృతి.
కుక్కను ఢీకొని నిలిచిన వందే భారత్ ట్రైన్ ఒక 40 నిమిషాలు ఆగిపోయింది ట్రాక్ మీద కుక్కను ఢీకొని. సీనరేజ్ గుత్తేదారు కోసం గనుల శాఖ అడ్డగోలు నిర్ణయాలు. బకాయిలో 27 కోట్ల సర్దుబాటు, బ్యాంక్ గ్యారంటీగా జిరాక్స్ కాపీ ఇచ్చిన అనుమతి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మైనింగ్ సీనరేజ్ వసూలు గుత్తేదారుకు మేలు చేసేందుకు గనుల శాఖ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోంది. వైకాపా హయాంలో దందా చేసి లీజుదారులను అన్ని విధాలా ఇబ్బందులు పెట్టిన గుత్తేదారు సంస్థకు కూటమి ప్రభుత్వంలో నిబంధనలు పక్కన పెట్టి అన్ని విధాలా సహకారం అందిస్తుండపై లీజుదారులు ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలో 7 ఉమ్మడి జిల్లాల్లో సీనరేజ్ వసూళ్ల గుత్తేదారులు ఉండగా వీరిలో 5 జిల్లాల గుత్తేదారులు 2 ఏళ్ల కార్పొరేట్ కొంతకాలం కిందట ముగిసింది. అయినా సరే వాళ్ళకే ఇవ్వడానికి అధికారులు ఉత్సాహం చూపిస్తున్నారంట. యాదగిరిగుట్టలో తొలి ఏకాదశి వేడుక, ఆర్థిక సంస్కరణల బాటలో విద్యుత్ సంస్థలు. సరే, ఇవన్నీ ఈనాడులో వచ్చిన వార్తాంశాలు. ఈనాడుని కాసేపు పక్కన పెడుతున్నాను. సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే రెడ్ సిగ్నల్, సోషల్ మీడియాలో పోస్టులు వ్యాఖ్యల కేసుల్లో సుప్రీం కీలక తీర్పును దర్యాప్తు అధికారి పాటించాలా లేదా పరిశీలించాలన్న హైకోర్టు ఆదేశాలతో పోలీసుల్లో వణుకు. అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం తీర్పును గుర్తు చేసిన హైకోర్టు నిజంగానే ఇది రెడ్ సిగ్నల్ అని నేను చెప్పను, కానీ సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారికి కొమ్ములు వచ్చినట్టే. సోషల్ మీడియాలో అబ్యూజ్ లాంగ్వేజ్ వాడతారు చూడండి, ఊరికే తిడతారు చూడండి, వ్యక్తిత్వ హననం చేసేలా కామెంట్స్ చేస్తారు చూడండి, అటువంటి వాళ్ళకి కొత్త ఊపిరి వచ్చినట్టే. అంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మంచి కోసం వాడచ్చు, కానీ దాన్ని వైసీపీ మోకలు చెడు కోసం వాడతారు. ఇంకేముంది, హైకోర్టు చెప్పిందిగా, మాకు రిమాండ్ విధించరుగా, మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయరుగా, మేము జైలుకు వెళ్ళంగా, కాబట్టి రెచ్చిపోవచ్చు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. రెచ్చిపోయే అవకాశం, ప్రమాదం పుష్కలంగా ఉంది. అందుకే సాక్షిలో నిన్న ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఈ సర్క్యులర్ను హైలైట్ చేస్తున్నారనమాట. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సోషల్ మీడియా కామెంట్లు, పోస్టుల విషయంలో అరెస్ట్ చేసిన వారికి రిమాండ్ విధించొద్దు అని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండండి అని. దాన్ని ఆసరాగా చేసుకుందనమాట వైసీపీ. ఇక న్యాయ వ్యవస్థపై దాడే, జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై ట్రోలింగ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. కారకులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన ఒక్కసారి నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, ఒక జర్నలిస్ట్ మీద, ఒక పొలిటీషియన్ మీద, ఒక ఎమ్మెల్యే మీద, ఒక సీఎం మీద, ఒక సీఎం వైఫ్ మీద, లేదా ఒక న్యాయమూర్తి మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుద్ది కదా. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హైకోర్టు ఏం చెప్పింది, సోషల్ మీడియా పోస్టింగ్లు, అబ్యూజ్ లాంగ్వేజ్లు శిక్షార్హం కాదు, రిమాండ్ విధించొద్దు అని సర్క్యులర్ జారీ చేసింది. సో ఇక్కడ ఈ పక్కన వార్త చూడండి, సోషల్ మీడియాలో ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు, జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారిని. నిజంగా అది తప్పే. అసలు న్యాయస్థానాల్లో వ్యతిరేక తీర్పులు వస్తే ట్రోల్స్ చేయడం ఏంటి? వీలైతే ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళాలి, లేదా రివ్యూ పిటిషన్లు వేయాలి, అంతే తప్ప ట్రోల్స్ చేయకూడదు. కానీ గతంలోనే ఈ సంస్కృతి మొదలైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వ్యతిరేక తీర్పులకే వాళ్ళు అలా స్పందిస్తూ ట్రోల్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు. మరి ఇక్కడ ఏం చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద? ఇక్కడ ఆల్రెడీ హైకోర్టు ఏమో సోషల్ మీడియా పోస్టులకి చర్యలు వద్దని చెప్పిందే, మరి ఇక్కడేమో కఠిన చర్యలు తీసుకోమని బార్ కౌన్సిల్ వాళ్ళు చెప్తున్నారే. ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు సోషల్ మీడియా అబ్యూజ్ లాంగ్వేజ్, సోషల్ మీడియా కామెంట్స్, పోస్టింగ్స్ అనేవి ఎవరికైనా వర్తిస్తాయి. సాధారణ మనిషికి కావచ్చు, ఎమ్మెల్యేకి కావచ్చు, ఎంపీకి కావచ్చు, సీఎంకి కావచ్చు, న్యాయమూర్తికి కావచ్చు, ఎవరికైనా వర్తిస్తాయి. ఇక్కడేమో హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించండి, సో మీరు రిమాండ్ విధించొద్దు, పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నారా లేదా చూడండి, ఏ నేరానికి ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేశారా లేదా చూడండి అని హైకోర్టు చెప్తోంది. ఇక్కడేమో ఆయన్ని ట్రోల్ చేశారు కాబట్టి చర్యలు తీసుకోవాలంటున్నారు. సో ఎవరైనా ఒకటే నిజానికి. అయితే ఇక్కడ న్యాయమూర్తి గారిని ట్రోల్ చేయడం అయితే తప్పు. అసలు సోషల్ మీడియానే దరిద్రం, సోషల్ మీడియానే వరస్ట్గా తయారైందనమాట. ఈ పార్టీలు, ఈ మోకలు దాన్ని ఇంకా చిల్లరగా వాడుకుంటున్నారు. నచ్చని వాళ్ళు ఉంటే ఇష్టం వచ్చిన ట్రోల్స్ చేస్తున్నారు. ఇక రాజధాని అప్పుల్లో 991.06 కోట్లు మళ్లింపు తక్షణమే సిఆర్డీఏ ఖాతాలో జమ చేయాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో ఆదేశం. దీంతో 245.37 కోట్లను విడతల వారీగా సర్కారు జమ. ఇంకా 745.69 కోట్లు జమ చేయని ప్రభుత్వం. పోలవరం నిధులు ఇదే తరహాలో పక్కదారి అని ఒక వార్త రాశారు. ఇండోసోల్పై కుట్ర, భూసేకరణ కోసం ప్రభుత్వానికి 500 కోట్లు చెల్లింపు, ఇంజనీరింగ్ డిజైన్లు, పరికరాలు, మౌలిక వసతులకు ఇప్పటికే సుమారు 1200 కోట్లు వ్యయం. కూటమి ప్రభుత్వం ఇండోసోల్కి భూమి ఇచ్చింది, రైతుల చేత మాటలు పడుతుంది.
రైతులు ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఉలవపాడు మండలంలో కరేడు ఆ ప్రాంతంలో 8,300 ఎకరాలు ఇండోసోల్కి ఇచ్చారని ఒకవైపు రైతులు తిట్టి, ఇంకోవైపు ఇండోసోల్ అంటే సాక్షిలో తిట్టించి, ఈ ఇండోసోల్ అనేది చూడండి ఇక్కడ ప్యూర్లీ ఈ వార్త రాయడానికి ఎన్ని చావు తెలివితేటలు ఉండాలి తెలుసా, ఎన్ని కన్నింగ్ తెలివితేటలు ఉండాలి తెలుసా ఈ వార్తలు రాయడానికి. చెప్తా ఎందుకనేది చెప్తా. ఇండోసోల్ అనేది ప్యూర్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెందిన కంపెనీ కదా. ఆ ఇండోసోల్ అంటే షిరిడి సాయి వాళ్ళదేలే, వాళ్ళు కూటమి ప్రభుత్వానికి కూడా దగ్గర అయ్యారు. ఎన్నికలకు ముందే టీడీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మనం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం చేసిన బొక్కలన్నీ బయట పెట్టేస్తారని వాళ్ళతో రాజీకి వెళ్ళారు. కొంత తులమో పలమో ఇచ్చుకున్నారు, ఎన్నికల్లో కొంత ఫండింగ్లో ఉపయోగపడ్డారు. దాంతో వాళ్ళు భాయి అయిపోయారు. సో షిరిడి సాయికి అదే తరహా కాంట్రాక్టులు కంటిన్యూ చేస్తున్నారు, షిరిడి సాయి నుంచి అలాగే ముడుపులు తీసుకుంటున్నారు, అయిపోతుంది. సో ఇప్పుడు ఇండోసోల్కి కూడా అలాగే ఈ ఏడాది మార్చిలో ఉలవపాడు దగ్గర భూములు ఇచ్చారు. సో వీళ్ళు ఏం రాశారు, చేవూరు రావూరులో భూములు ఇవ్వాల్సింది ఉలవపాడులో ఇచ్చారు అని రాశారు. అసలు ఇండోసోల్కి ఎందుకు భూములు ఇవ్వాలి, ఇండోసోల్కి భూములు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఎందుకు మాట పడాలి, పూర్తిగా ఇవ్వడం తప్పని రాయలేదు వీళ్ళు. చేవూరు రావూరులో అంత డబ్బులు తీసుకున్నారంట, ఉలవపాడులో ఏమో భూములు ఇచ్చారంట, ఒక చోట ఇస్తామని చెప్పి మరో చోట ఇచ్చారంట. ఇండోసోల్కు కేటాయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో కేటాయించడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఏమిటి, ఈ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వ వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఉంది, రైతులు వ్యతిరేకించే ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలని కోరడం దురుద్దేశం కాదా, జాగ్రత్తగా వినండి. చేవూరు రావూరు ప్రాంతంలో వీళ్ళు భూములు అడుగుతున్నారు, అది రామాయపట్నం నిర్మాణంలో ఉన్న ప్రాంతం, అర్థమైందా. ప్రభుత్వం వాళ్ళకి ఇస్తాననుకున్నదేమో ఉలవపాడు మండలంలోని ఈ ఉలవపాడు మ్యాంగో పండుతుంది చూసారా, బాగా ఫేమస్ మ్యాంగో, ఆ ప్రాంతం, ఆ భూములు. వీళ్ళేమో మాకు చేవూరు రావూరులోనే భూములు కావాలి అని ఇండోసోల్లో అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడ రామాయపట్నం పోర్ట్ వస్తుంది కాబట్టి భూముల వాల్యూ అమాంతం పెరిగిపోద్ది కాబట్టి. దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. ప్రభుత్వానికి లొంగి ఉన్న ఇండోసోల్ సాక్షి దగ్గరికి వెళ్ళి వార్త రాయించింది ప్రభుత్వ కుట్ర అని. అసలు ప్రభుత్వం ఇండోసోల్కి ఎందుకు భూములు ఇవ్వాలయ్యా, లోకేష్ గారి పాదయాత్రలో ఇండోసోల్ అనేది ₹1,00,000 క్యాపిటల్తో ఏర్పాటైన ఒక బినామీ సంస్థ అని అనలేదా, మరి అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు భూములు ఇవ్వాలి. చివరికి ఇదే ఇండోసోల్ వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వార్తలు రాయించారు, ఇదిగో మాకు వాళ్ళు భూములు మేము అడిగిన చోట ఇవ్వట్లేదు, మీరు వార్త రాయండి అని. సరే ఆ వార్తకు సంబంధం లేకుండా ఒక మాట వదులుతా. పాపం ఒక యజమాని ఒక కుక్కను పెంచుకున్నాడు, ఆ ఇంటికి యజమాని మారాడు, ఆ యజమాని కాకుండా వేరే యజమాని వచ్చాడు. ఈ కొత్త యజమాని సరేలే ఈ కుక్క బాగుంది, కాపలా కాస్తుంది, మనకు ఉపయోగపడుతుందని చెప్పి దానికి మేత వేస్తూ పెంచడం ప్రారంభించాడు. ఆ కుక్క ఎవరి పట్ల కృతజ్ఞతగా ఉంటుంది, కొత్త యజమాని పట్ల పాత యజమాని పట్ల. మళ్ళీ పాత యజమాని కనిపిస్తే వెళ్ళిపోద్దిగా, అవునా కదా. సో అదే జరుగుద్ది అన్నమాట కొన్ని విషయాలు. ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు, ఐఆర్ లేదు, పిఆర్సీ ఊసేలేదు, 9 హామీల్లో ఒక్కటే అమలు చేయలేదు, ఉద్యోగులను దారుణంగా అవమానిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి, మీకు వైసీపీలో ఎమ్మెల్సీ ఇస్తారు, మీరేం బాధపడద్దు, మీరు రిటైర్ అయిపోయిన తర్వాత వైసీపీలో జాయిన్ అవ్వండి, మీకు ఎమ్మెల్సీ ఇస్తారు. ఓకే, ఈ ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఏమందో. గత ప్రభుత్వం అయితే పాపం సూర్యనారాయణ గారిని ఏం చేయాలని స్పాట్ పెట్టారు, కానీ మీ జోలికి ఈ ప్రభుత్వం రాదు, ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి. మంచి ప్రభుత్వం అని మెడలో కండువాలు వేసుకొని నుదుటి మీద రాసుకున్నారు కాబట్టి. పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన, అసభ్య పదజాలంతో దూషించి దురుసుగా ప్రవర్తించాలని పోలీసులపై బంధువుల ఆరోపణ, అందుకే చేసుకున్నాడు ఆవేదన. పోలీసులు తీరు నిరసిస్తూ చెన్నై కడప రహదారిపై బైఠాయింపు. నేటి భవితలో ఖజానాపై ప్రైవేటు వ్యక్తుల అధికారమా, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా, ఆ స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు సర్కార్కు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సవాల్, ఈ అంశంపై ప్రజలకు వివరణ ఇవ్వకపోవడం బాధాకరం. హైకోర్టు విచారణలో ఉన్నప్పటికీ దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇచ్చి ఏపీఎండీసీ ద్వారా అప్పు తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ఓకే, మన రైతులకు 6.4 లక్షల కోట్లు కావాలి, అప్పుడే వాతావరణ మార్పులపై సమర్థపోరు అని ఒక వార్త రాశారు. ఇవన్నీ సాక్షిలో వచ్చిన వార్తాంశాలండి. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే
ఏఐతో నిండు 150 ఏళ్ళు. అరే నాయన, నిన్నగాక మొన్న ఈనాడులో రాశారు. ఈనాడులో కాదు, ఆంధ్రప్రభలో రాశారు. నిన్నో మొన్నో 150 సంవత్సరాలు బతికేస్తున్నాము, ఆహారపు అలవాట్లు మారిపోయాయి, పోషకాహారం తినేస్తున్నాము, ఆరోగ్యం మీద ప్రజలకు శ్రద్ధ పెరిగిందని. ఈరోజేమో ఏఐతో 150 ఏళ్ళు అంటున్నారు. 2030 కల్లా మనిషి సగటు జీవితకాలం రెట్టింపు శాస్త్రజ్ఞుల అంచనా. దానివలన వృద్ధ భారత్ అయిపోద్ది, యువ భారత్ కాస్త వృద్ధ భారత్ అయిపోద్ది. టు బి ప్రాక్టికల్, వయసులో ఓపిక చచ్చిపోయిన తర్వాత, ఒంట్లో ఓపిక చచ్చిపోయిన తర్వాత, అంటే ఒక 70-75 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉండడం కూడా భారమే ఒక రకంగా. ఉంటే పూర్తి ఫిట్గా ఉంటూ పూర్తి హెల్త్గా ఉంటే పర్వాలేదు, కానీ నిన్నేమో ఒక 150 ఏళ్ళు నా పత్రికలో, ఈరోజు ఆంధ్రజ్యోతిలో 150 ఏళ్ళు, రేపు ఎల్లుండో ఈనాడులో, ఆ తర్వాత సాక్షిలో, ఇలా రేటి మనిషిలో పాపం ఒక వయసు పెరిగిపోయిన తర్వాత మనిషిలో జీవించాలనే తపన పెరిగిపోద్ది. అమ్మో నాకేమైనా అయిపోతుంది, నేను వెళ్ళిపోతానేమో, నేను చనిపోతానేమోననే భయం పెరిగిపోద్ది. ఒక 70 ఏళ్ళు దాటిన తర్వాత ఏ చిన్న సమస్య వచ్చినా, ఆ 70 ఏళ్ళలో తను ఎన్నోసార్లు జ్వరం చూసుంటారు, కానీ 70 ఏళ్ళ తర్వాత జ్వరం వస్తే అమ్మో ఏదో అయిపోతుంది అనే భయం ఉంటుంది. సో అంత భయంతో ఉంటారనమాట వృద్ధాప్యం వచ్చిన తర్వాత. వీళ్ళేమో ఇంకా 150 ఏళ్ళు నెట్టుకు రావాలన్నట్టు చెప్తున్నారు. లేనిపోని కోరికలు ఫస్ట్గా కొట్టేయాలని. గనుల శాఖలో సరికొత్త సమస్య, ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంతో ఆటలు. అస్మదీయ కాంట్రాక్టులతో దరఖాస్తుల అప్లోడు, మరొకరు దరిదాపుల్లో రాకుండా సర్వర్ డౌన్, 48 గంటల పాటు కొనసాగిన సాంకేతిక సమస్యలు, ఇద్దరు కింది స్థాయి అధికారులు బరితెగింపు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన వైను చర్యలు తీసుకోవాలని సర్కారుకు ఫిర్యాదులు. గనుల శాఖ, అబ్కారీ ఎక్సైజ్ శాఖ వీళ్ళిద్దరూ ఇష్టమైపోయింది, ఎలా పడితే అలా. సాంకేతిక సమస్య తలెత్తిందా, సృష్టించారా? సమస్య వచ్చిందే అనుకుందాం, 2 రోజుల పాటు పరిష్కరించలేని పరిస్థితి ఉంటుందా? వందల వేల కోట్ల ఆదాయం లీజులు ఇచ్చే గనుల శాఖల్లో సర్వర్లు అలా పడకేసాయంటే ఏమిటి అర్థం? అసలు ఏం జరిగింది? సో గనుల శాఖలో ఎవరైతే కాంట్రాక్టులు బిల్లులు కావాలో వాళ్ళ ఫైళ్ళు ముందు అప్లోడ్ చేసి, మిగిలిన వాళ్ళ ఫైళ్ళు అప్లోడ్ కాకుండా సర్వర్ డౌన్ చేసేస్తున్నారని రాశారు. ఇక డిజిటల్ హైవేలు అంటండి. జాతీయ రహదారులు ఇంకా స్మార్ట్గా, రోడ్లపై ఏఐతో కూడిన సీసీ కెమెరాల ఏర్పాటు, రాష్ట్ర పోలీసు రవాణా శాఖ అనుసంధానం, ప్రమాదాలు జరిగితే వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ లొకేషను, కిలోమీటర్ నెంబర్తో సహా వివరాలు, వీడియోతో సహా పంపనున్న నిఘా కెమెరాలు, వెంటనే అక్కడికి వెళ్ళి సాయం అందించనున్న సిబ్బంది. నాగ్పూర్ హైదరాబాద్ హైవేపై మొదలైన పనులు తర్వాత ఖమ్మం దేవరపల్లి, హైదరాబాద్ బెజవాడ, కర్నూలు రాయచూర్ ప్రాంతాల్లో కూడా అమలు. బాగుందండి. యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా అదే విధంగా జరిగింది, ఎవరి తప్పు ఏంటి, అలాగే ఆ ప్రభావం ఎంత స్పీడ్తో వెళ్తున్నారు, ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కి పంపిస్తారంట. తర్వాత శ్రీశైలానికి భారీ వరద, ఎగువ నుంచి 1,86,212 క్యూసెక్లు వచ్చిందంటండి శ్రీశైలంలో, అదొకటి రాశారు. తర్వాత ఆలో రావట్లేదు, రెండో తరగతి పాఠ్య పుస్తకాలు చదవలేరు, లెక్కలు చేయలేరు, ఎక్కాలు అసలే రావు, 3 నుంచి 8వ తరగతి వరకు ఇదే దుస్థితి. సిగ్గేస్తుంది వార్తలు చదవడానికి. సంవత్సరానికి 20,000, 25,000 కోట్లు ఖర్చు పెడతారు విద్యార్థులను ఉద్ధరించడానికి. తెలుసా? ఒక్కొక్క విద్యార్థి మీద మన ప్రభుత్వాలు సగటున సంవత్సరానికి చేసే ఖర్చు 50,000 ఒక్కొక్క విద్యార్థి మీద. ఆ విద్యార్థికి చదివించడానికి కానీ, బుక్స్ ఇవ్వడానికి కానీ, ఇవన్నీ కాకుండా ఫ్రీబీ కింద ఈ తల్లికి వందనం, అమ్మఒడి లాంటివి ఇవ్వడం కానీ, అంటే ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక చిన్న పిల్లవాడి మీద మన ప్రభుత్వాలు నెలకి సగటున సంవత్సరానికి సగటున 50,000 రూపాయలు ఖర్చు చేస్తాయి. ఆ 50,000 ఖర్చు చేసింది ఏమైనా ఉద్ధరిస్తారా అంటే, ఇదిగో ఇది వాళ్ళు కూడా చదవడం రాదంట. ఇవి దశాబ్దాల తరబడి ఉండిపోయింది ఈ సమస్య, దశాబ్దాల తరబడి. మంత్రులు మారుతారు, ప్రభుత్వాలు మారుతాయి, కానీ ఇవి మాత్రం మారు. తోతాపురకు తోటపట్టు, ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ మద్దతు, రైతులు అడక్క ముందే కిలోకు 4 సబ్సిడీ, ఎన్ని టన్నులైనా రాష్ట్ర ప్రభుత్వమే సాయం, తోతాపురి సేకరణ 130 కోట్లు ఇవ్వండి, కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ. అమెరికా పార్టీ మాజీ సీజే చంద్రచూడ్ను ఖాళీ చేయించండి, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ. ఆయన రిటైర్ అయిన తర్వాత సరే ఆ బిల్డింగ్లోనే ఉంటున్నారంట, ఆయన్ని ఖాళీ చేయించమని. ఇక తమిళ నాగరికతపై రాజకీయం, కీలడి నాగరికతపై ఎడలేని వివాదం. ఆ నాగరికత 2,800 ఏళ్ల కంటే ముందుటిదని పరిశోధనలో తేలిందంటున్న రాష్ట్ర ప్రభుత్వం, అందులో తప్పులు ఉన్నాయంటూ నిలిపేసిన కేంద్రం. టెక్సాస్లో వరదలు 51 మంది మృతి, గోల్డెన్ వీసా 23 లక్షలు, భారతీయులకు యూఏఈ బంపర్ ఆఫర్. అమెరికా వాడేమో 43 లక్షలు చెప్పాడు, మీరేమో 23 లక్షల. ఓకే సరే, ఆంధ్రజ్యోతి కూడా పక్కన పెట్టేద్దాం. పక్కకి వెళ్ళిపోమ్మ, నువ్వు వెళ్ళిపోమ్మ. ఆంధ్రప్రభలో సంపూర్ణ ప్రక్షాళనే,
పాలనా వ్యవస్థలో ప్రభుత్వం పెద్దపేట, ఐఏఎస్ల బదిలీకి రంగం సిద్ధం, నేడు రేపు నిర్ణయం, సమర్థత గీటురాయి, 17 మంది సీనియర్లకు స్థానచలనం, 12 మంది కలెక్టర్లను మార్చే అవకాశం, సమర్థులకు కీలక పోస్టులు, ఐపీఎస్ల పోస్టింగ్లోనూ మార్పులు జరుగుతాయి. ఈ నెలాఖరులోపు జరుగుతాయి. మరి ఇప్పుడు అనలేం, కానీ మేబీ ఒక వారం 10 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి కలెక్టర్ల మీద. పొలిటీషియన్స్ కంటే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లే కరప్టెడ్ అయిపోయారు. 100 దేశాలపై ట్రంప్ దెబ్బ, ఆగస్టు 1 నుంచి కనీసం 10% టారిఫ్. ఏఐ టెక్నాలజీతో కట్టడి, దోమలు ఉండవు, రోగాలు రావు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఆధునిక హైవేల మీద ఏఐ అంటారు, వయసు పెంచుతుంది ఏఐ అంటారు, దోమలు రాకుండా ఏఐ చేస్తుంది అంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం నూతన అన్వేషణలు సాగిస్తోంది. టెక్నాలజీ వినియోగంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రబలుతున్న అంటువ్యాధుల నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేస్తోందంట. దోపిడీ గ్యాంగ్ ట్యాంపరింగ్, నచ్చిన రేట్లతో స్టిక్కర్లు, ఎంఆర్పీ ఉన్న చోట అతికించి మోసం, కోట్లు దోచుకుంటున్న వ్యాపారులు, చూసి చూడనట్టు అబ్కారీ అధికారులు, షాపులు తనిఖీ లేదు, కేసులు లేవు. మద్యం రేట్లు మార్ఫింగ్ అంట. బనకచర్ల మా హక్కు, గోదావరిలో వాటా 1230 టీఎంసీలు. రోడ్డు రవాణాలో గేమ్ చేంజర్. సరే, ఇవన్నీ ఆంధ్రప్రభల అంశాలు. ఇవి కూడా పక్కన పెట్టేసి దీనిలో మనం నేషనల్ అంశాలు చూస్తే, నీడను నమ్మని ట్రంప్, అందుకే శత్రువులు అవుతున్న మిత్రులు, అందరితోనూ వివాదాలే. తాజాగా ఆ జాబితాలోకి మస్క్. ఒకప్పుడు ట్రంప్కి మిత్రులు ఎక్కువ, అతను అధికారంలోకి రావడానికి వీళ్ళందరూ చాలామంది పనిచేశారు. కానీ ఇప్పుడు శత్రువులు ఎక్కువ అయ్యారు. ట్రంప్ వైఖరి కారణంగా, అతని మాట తీరు, అతని అపనమ్మకం, అతని అభద్రతా భావం కారణంగా శత్రువులు పెరిగారని రాశారు. తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వల్లే భారత్లో కాశ్మీర్ భాగమైంది. భారతీయ జనసంఘ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ లేకపోతే కశ్మీర్లో భారత్లో ఎన్నటికీ కలిసేది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ పాన్ కార్డు డౌన్లోడ్, ఈమెయిల్తో జాగ్రత్త. జమిలి ఎన్నికల భావన రాజ్యాంగబద్ధమైంది. బిల్లులోని పలు అంశాలపై మాజీ సీజేఐల ఆందోళన. బీహార్లో ఓటర్ల జాబితా పునశ్చరణ ఉత్తర్వులు పక్కన పెట్టండి, సుప్రీంకోర్టులో పిటిషన్. ఆ ప్రక్రియలో మార్పుల్లో ఎన్నికల సంఘం స్పష్టీకరణ. రైలు వెళుతుండగా స్లీపర్ల మధ్య బాలుడు. ఈ వీడియో సోషల్ మీడియా పైచ్యం కొద్దీ ఎవడో వీడియో చేశాడు. రైలు పైనుంచి వెళ్తోంది, ఆ కుర్రాడేమో రైల్వే ట్రాక్ మధ్య, 2 ట్రాక్ల మధ్య కూడా ఉన్నాడనమాట. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రాణాలు పరంగా పెట్టి రీల్స్ చిత్రీకరిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతూనే ఉన్నాయి. ఒడిశాలోని బౌద్ధ్ జిల్లా పురోణాపాణి రైల్వే ట్రాక్పై 3 మైనర్లు చేసిన వీడియో గగుర్పాటు కలిగిస్తోంది. ఓ బాలుడు ట్రాక్పై ఉన్న స్లీపర్ల మధ్య పడుకోగా అతడి స్నేహితులు దాన్ని ఫోన్లో చిత్రీకరించడం మొదలుపెట్టారు. రైలు వెళ్ళిన తర్వాత బాలుడు పైకి లేచి ఫోటోలకు పోజులు ఇచ్చాడంట. అటువంటి వాడిని ఏం చేయాలి? సమాచారం కోసం 80,000 చెల్లింపు, 40,000 పేజీలతో సమాచారం. ప్రజారోగ్య శాఖకు సంబంధించిన వివరాల కోసం హర్యానాకు చెందిన ఓ వ్యక్తి సమాచార చట్టం కింద దరఖాస్తు చేసి సమాచారం కోసం 80,000 రూపాయలు కట్టాడంటండి. వావ్. సరే, ఇవండి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ కూడా వీడియోలు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.